అనగనగా ఒక ఊరిలో ఒక పంతులుగారు ఉండేవారు. ఆయన ఎన్నో వేదాలు చదివిన గొప్ప పండితుడు. ఒకరోజు దారిలో నడుస్తూ ఉండగా ఆయనకు ఒక చిలుక కనిపించింది. ఆ చిలుక కాలుమీద గాయమయి బాధపడుతోంది అని గమనించాడు. వెంటనే పంతులుగారు దయతో ఆ చిలుకకు వైద్యం చేసి దాని ప్రాణాలను కాపాడారు. ఆ రోజునుంచే ఆ చిలుక పంతులుగారి దగ్గరే ఉండిపోయింది. పంతులుగారు ఎక్కడికి వెళ్ళినా చిలుకను కూడా వెంట తీసుకెళ్లేవారు. ఒకసారి ఆ ఊరి జమీందారుగారు పంతులుగారిని విందుకు ఆహ్వానించారు. పంతులుగారితో పాటు చిలుక కూడా జమీందారుగారి ఇంటికి వెళ్ళింది. పంతులుగారితో వచ్చిన చిలుక కావడంతో జమీందారుగారు చిలుకకు కూడా మంచి విందు ఏర్పాటు చేశారు. భోజనం పూర్తయ్యాక పంతులుగారు చిలుక ఇంటికి వెళ్ళిపోయారు. జమీందారుగారు పెట్టిన విందు చిలుకకు చాలా నచ్చింది. ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు, పంతులుగారి ఇంట్లో ఇవి నాకు దొరకడం లేదు అని అనుకుని జమీందారుగారి ఇంటికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాని జమీందారుగారు చిలుకను లోపలికి కూడా అనుమతించలేదు. అప్పుడు చిలుకకు విషయం అర్థమైంది. నేను పంతులుగారితో కలిసి వచ్చినందుకే నాకు గౌరవం లభించింది. పంతులుగారు లేకపోతే నన్ను లోపలికి కూడా రానివ్వడంలేదు. అప్పుడు చిలుకకు పంతులుగారి విలువ అర్థమై వెంటనే తిరిగి పంతులుగారి ఇంటికి చేరుకుంది. నీతి: మనము ఎలాంటి వ్యక్తులతో ఉంటామో వారివల్లే మనకు గౌరవం మరియు విలువ